హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డార్క్ కింగ్ పురుషోత్తం యూట్యూబ్ ఛానల్. మనం ఇంట్లో కూర్చునే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని ఫ్రీగా ఎలా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని తెలుసుకుంటాం. సో వీడియో నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, అలాగే డార్క్ కింగ్ పురుషోత్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, రండి ఫ్రెండ్స్ వీడియోలో వెళ్తాం. క్రోమ్ పైన క్లిక్ చేయండి. క్రోమ్ పైన క్లిక్ చేసి వెబ్సైట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం టైప్ చేయాలి సేవా సింధు పోర్టల్ అని టైప్ చేయండి. తెలియకపోతే స్క్రీన్ షాట్ పెట్టుకొని టైప్ చేయండి. సేవా సింధు పోర్టల్ టైప్ చేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతాయి. కర్ణాటక సేవా సింధు పోర్టల్ అని ఆ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే ఇంకో పేజ్ ఓపెన్ అవుతాయి. మనం డెస్క్టాప్ పెట్టుకోవాలి. పైన 3 అడ్డు గిట్లు దానిపైన క్లిక్ చేసి కింద స్క్రోల్ చేస్తే డెస్క్టాప్ ఉంది. డెస్క్టాప్ కొట్టండి. అట్లా పైన కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి రైట్ సైడ్లో రెండో లైను రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే లాకింగ్ అవ్వండి. నేను ఫస్ట్ టైం కాబట్టి రిజిస్టర్ పైన క్లిక్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసి మీరు పోలీస్ వెరిఫికేషన్కి వెరిఫికేషన్కి ఇచ్చినారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ని, ఆధార్ కార్డులో లింక్ అయిన నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ కొట్టి నెక్స్ట్ కొట్టండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టినాక ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది, లాకింగ్ పేజీ. పైన ఎస్ లాకింగ్గా దానిపైన క్లిక్ చేయండి. జూమ్ చేసి చూపిస్తాను. ఆ ఎస్ పైన క్లిక్ చేసినారంటే టర్మ్స్ అండ్ కండిషన్ పైన అగ్రీ చేయండి. ఓకే కొట్టండి. ఓకే కొట్టినాక నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఫస్ట్లో మీ ఫోన్ నెంబర్ నెంబర్ రిజిస్టర్కి ఇచ్చినారో ఆ నెంబర్ లాకింగ్కి ఇచ్చేయండి. ఇచ్చేసి క్యాప్చా కోడ్ కొట్టి పైన గెట్ ఓటీపీ ఉంది కదా, గెట్ ఓటీపీ పైన కొట్టి సెండ్ అని కొట్టండి. నెక్స్ట్ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది మీకు. రైట్ సైడ్లో మూడో లైను వెరిఫైడ్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ట్రాకింగ్ ఫస్ట్ ట్రాకింగ్ యువర్ అప్లికేషన్ ఉంది కదా, ట్రాకింగ్ యువర్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ట్రాకింగ్ యువర్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినాక మనము పోలీస్ వెరిఫికేషన్ అప్లికేషన్ డేట్ సెలెక్షన్ చేసినామో ఆ డేట్ ఎంటర్ చేయండి. మళ్ళీ డేట్లో మీకు వెరిఫై అయిందో ఆ డేట్ కొట్టండి. మీకు వెరిఫై అయింటే ఒక ఓటీపీ వచ్చి ఉంటాయి మెసేజ్. ఆ మెసేజ్లో డేట్లో వచ్చింది ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ నో పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీకు సర్టిఫికేట్ వెరిఫై ఉంటే వెరిఫై అని చూపిస్తాయి, లేదంటే వెరిఫై ఫైల్డ్ అని చూపిస్తాయి. మీకు అప్రూవల్ అయి ఉంటే అప్రూవల్ చూపిస్తాయి, డౌన్లోడ్ అనేసి. ఇప్పుడు నాకు డౌన్లోడ్ అని చూపించింది కాబట్టి మీకు నా డీటెయిల్స్ అంటే బ్లర్ చేస్తున్నాను నా సేఫ్టీ కోసం. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ సర్టిఫికేట్ డౌన్లోడ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఇది మన డీటెయిల్స్ అంతా ఓపెన్ అయింది. అట్లా స్క్రోల్ డౌన్ చేస్తాను. అట్లా స్క్రోల్ డౌన్ చేస్తే నా సర్టిఫికేట్ వెరిఫై అయింది. నా డీటెయిల్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకుంటాను. కింద డౌన్లోడ్ ఉంది చూడండి, ఆ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఆ డౌన్లోడ్ పైన క్లిక్ చేసినంటే మీకు ఫోన్లో పీడిఎఫ్గా డౌన్లోడ్ ఉంది.
పీడిఎఫ్ ఫైల్ని క్లిక్ చేయండి. పీడిఎఫ్ క్లిక్ చేసినంటే మీ ఫైలు మీ ఫోన్లో సేవ్ అయిపోతుంది. సో ఇంతేనండి పోలీస్ వెరిఫికేషన్ ఫైల్ని సింపుల్గా మన మొబైల్‌లో డౌన్లోడ్ చేసే విధానం. సో ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే డార్క్ పురుషోత్తం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.